ఇక తెలంగాణ రాష్ట్రం తొందరలోనే చీకట్లోకి నెట్టేయడం ఖాయమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతులే కాదు, ఉచిత విద్యుత్ పొందుతున్న వారందరిపై పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్డీఎస్ఎస్ మీటర్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్న జగదీష్ రెడ్డి, ఆర్డీఎస్ఎస్ ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శలు గుప్పించారు. అటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్సంటేజ్లతో మీటర్ ఖర్చు ఎందుకు పోతుందో తెలియడం లేదని ఆరోపించారు. తెలంగాణలో ఇవాళ విద్యుత్ రైతుల పాలిటనే కాదు, తెలంగాణలో ఉచిత విద్యుత్ పొందుతున్న అన్ని వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, అదేవిధంగా హెయిర్ కటింగ్ సెలూన్లు, అదేవిధంగా లాండ్రీ షాపులతో సహా ఈ గృహజ్యోతి అనే పేరు మీద వీళ్ళు పెట్టిన పథకం ఏదైతుందో దీనిలో ఉన్న లబ్ధిదారులతో సహా మిగతా సాధారణమైన లబ్ధిదారులందరి నెత్తున కూడా పిడుగుపడబోతా ఉంది. ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణలో ఇవాళ విద్యుత్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి నెత్తిపైన కూడా పిడుగుపడబోతుంది ఈ ఆర్డీఎస్ఎస్ పథకంతో. ఎందుకు ఈ ఆర్డీఎస్ఎస్ పథకంతో ఎంత ఇబ్బందులు వస్తాయి, నిజంగానే ఏముంది దీంట్లో అంటే ఎందుకు కేసీఆర్ ఆ రోజు వ్యతిరేకించారు అంత తీవ్రంగా? పాపం మాటలో మాటగా అసలు మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అప్పుడప్పుడు దీని విషయాలు మాత్రం అప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయం అని చెప్పేసి ఒక తొండి మాట లంగమాట మాట్లాడుతున్నాడు. కానీ ఈ పథకాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిండు. వ్యతిరేకించడమే కాదు, సాక్షాత్తు శాసనసభలో చెప్పిండు, బయట కూడా చెప్పిండు, నా బొందిలో ప్రాణం ఉండగా తెలంగాణ రైతుకు మీటర్ రానియను అని చెప్పి. ఇవి ఆనాటి స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాటలు. నేను ఎట్టి ప్రాణం ఉండగా నేను తెలంగాణలో స్మార్ట్ మీటర్లు రానియను, రైతులకు మీటర్లు రానియను అని చెప్పిన స్టేట్మెంట్లు అనేకం ఉన్నాయి, శాసనసభలో చెప్పినవి ఉన్నాయి. ఈ మీటర్లను పట్టుకొచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి మన నెత్తిన పెడతారు, తెలంగాణ విద్యుత్ వినియోగదారులు నెత్తిన పెడతా అంటాడు. ఎక్కడనో పెడతారు అనుకునేరు, మీ ఇళ్లకు కూడా వస్తాయి, అందరి ఇళ్లకు వస్తాయి, ప్రతి ఇంటికి. దీంతో పాటు ప్రస్తుతానికి వ్యవసాయానికి మేము ట్రాన్స్ఫార్మర్ కానీ పెడతాం కదా అని మాట్లాడుతున్నారు. తప్పించుకోవడానికి రైతులు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ తెలంగాణ రైతాంగం అందరూ మేము మీటర్ కార్డు తీస్తలేము, మీ మోటార్ కార్డు తీస్తలేము, కేసీఆర్ అబద్ధం చెప్తున్నాడని మాట్లాడుతున్నారు. కానీ ట్రాన్స్ఫారం కార్డు పెడతాడు. ఎందుకు పెట్టాలి ట్రాన్స్ఫారం కాడ? నీ దగ్గర ఏం ఆలోచన లేకపోతే దాన్ని ఉపయోగించుకొని రేపేదో నీ కత్తెర పెట్టడం కొరకు కాకపోతే రైతుకు 24 గంటలు ఉచితంగా ఇస్తారన్న మాట నిజమే అయితే ఎందుకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టాలి మీటరు? ఏం అవసరం, ఏమని అవసరంకి? రైతుల పాలిటనే కాదు, తెలంగాణలో ఉచిత విద్యుత్ పొందుతున్న అన్ని వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, అదేవిధంగా హెయిర్ కటింగ్ సెలూన్లు, అదేవిధంగా లాండ్రీ షాపులతో సహా ఈ గృహజ్యోతి అనే పేరు మీద వీళ్ళు పెట్టిన పథకం ఏదైతే